ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం. షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు హీరానందుడు. శుక్రవారం ఏప్రిల్ 23, 1886. నేడు గుడ్ ఫ్రైడే. హీరానందుడు కాశీపూర్ ఉద్యాన గృహంలోనే మధ్యాహ్నం భోజనం చేశాడు. సమయం 1 గంట కావస్తోంది. హీరానందుడు శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతున్నాడు. సమీపంలో మా కూర్చుని ఉన్నాడు. లాటు మరి ఒకరిద్దరు భక్తులు గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. హీరానందుడు కొంతసేపు అక్కడే ఉద్యాన గృహంలోనే ఉండాలి అన్నది శ్రీరామకృష్ణుల కోరిక. శ్రీరామకృష్ణులు పాదాలను ఒత్తుతూ హీరానందుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. పసిపిల్లవాణ్ణి ఓదారస్తున్నట్లుగా అతడు శ్రీరామకృష్ణులతో అతి మధురంగా మాట్లాడుతున్నాడు. హీరానందుడు, మీరు అంతగా బాధపడడం ఎందుకు? వైద్యుడి మీద విశ్వాసం ఉంచితే నిశ్చింతగా ఉండవచ్చు. మీరు బాలుడిలా ఉంటారు. శ్రీరామకృష్ణులు మాతో, వైద్యుడి మీద నేను ఎలా నమ్మకం ఉంచగలను? ఈ వ్యాధి నయం కాదని డాక్టర్ సర్కార్ చెప్పేశాడు. హీరానందుడు, కానీ దాని గురించి అంతగా యోచించడం ఎందుకు? ఏది ఎలా జరగాలి అనుంటే అలా జరుగుతుంది. మా హీరానందుడితో పక్కకు తిరిగి, ఈయన యోచిస్తుంది తమ కోసం కాదు. ఈయన దేహ సంరక్షణ భక్తుల హితం కోరే. వేసవికాలం కావడంతో గది చాలా వేడిగా ఉంది. వట్టివేరు చాపలు కిటికీలకు వేలాడగట్టి ఉన్నారు. హీరానందుడు లేచి వాటిని సరిగ్గా సర్దాడు. శ్రీరామకృష్ణులు అతడి వంక చూశారు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, పైజమాలు పంపించడం మరిచిపోవద్దు. సింధు ప్రాంతపు పైజమాలు ధరిస్తే సౌకర్యంగా ఉంటుందని హీరానందుడు శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. అందుకే ఆయన ఈ విషయం అతడికి గుర్తు చేస్తున్నారు. హీరానందుడు భోజనం సరిగ్గా చేయలేదు. అన్నం బాగా ఉడకలేదు. ఈ విషయమై శ్రీరామకృష్ణులు చాలా బాధపడ్డారు. మళ్ళీ తినుబండారాలు ఏమైనా తింటావా అని అతన్ని అడిగారు. వ్యాధి కారణంగా మాట్లాడడం ఆయనకు చాలా కష్టమైపోతోంది. అయినప్పటికీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. లాటుతో, నువ్వు కూడా ఆ అన్నం తిన్నావా అని అడిగారు. శ్రీరామకృష్ణులు తమ దేహం మీద వస్త్రం నిలుపుకోలేకపోతున్నారు. పసిపిల్లాడిలా దాదాపు దిగంబరంగానే ఉంటున్నారు. హీరానందుడితో పాటు ఒకరిద్దరు బ్రహ్మసమాజ సభ్యులు కూడా వచ్చారు. అందుకని ఆయన మధ్యలో వస్త్రాన్ని నడుంపైకి లాక్కుంటున్నారు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, నా పంచె జారిపోయినట్లయితే మీరు నన్ను అనాగరికునిగా భావిస్తారా? హీరానందుడు, మీకేమిటి? మీరు బాలుడి లాంటి వారు. శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ భక్తుణ్ణి చూపుతూ, కానీ ఈయన అలా భావించవచ్చు. హీరానందుడు సెలవు తీసుకోనున్నాడు. కొన్ని రోజుల్లో అతడు సింధ్కు బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులు హీరానందుడితో, నువ్వు సింధ్కు వెళ్ళకపోతే మాత్రం ఏమవుతుందేమిటి? హీరానందుడు నవ్వుతూ, కానీ అక్కడ నా పనులు చేయడానికి వేరే ఎవరూ లేరు. పైగా ఉద్యోగం చేస్తున్నాను కదా. శ్రీరామకృష్ణులు, నెలకు ఎంత సంపాదిస్తావు? హీరానందుడు నవ్వుతూ, నేను చేస్తున్న పనిలో జీతం తక్కువ. శ్రీరామకృష్ణులు, ఎంత? హీరానందుడు నవ్వి ఊరుకున్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వు ఇక్కడే ఉండిపోకూడదా? హీరానందుడు బదులు పలుకలేదు. శ్రీరామకృష్ణులు, నువ్వు ఉద్యోగం వదిలిపెడితే ఏమవుతుందేమిటి? హీరానందుడు ఏం మాట్లాడలేదు. బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. శ్రీరామకృష్ణులు, మళ్ళీ నువ్వు నన్ను ఎప్పుడు కలుసుకుంటావు? హీరానందుడు, సోమవారం సింధ్కు వెళ్ళిపోతున్నాను. ఆ రోజు ఉదయమే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. హీరానందుడు వెళ్ళిపోయాడు. మా శ్రీరామకృష్ణుల పక్కన కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఎంత మంచి కుర్రాడో కదా. మా అవునండి, అతడిది ఎంతో మధురమైన స్వభావం. శ్రీరామకృష్ణులు, సింధ్ ప్రాంతం ఇక్కడ నుండి 2200 మైళ్ళ దూరమని చెప్పాడు. అంత దూరం నుండి నన్ను చూడడానికి వచ్చాడు. మా అవునండి, నిజమైన ప్రేమ లేకుంటే అలా రావడం సాధ్యం కాదు. శ్రీరామకృష్ణులు, నన్ను సింధ్కు తీసుకువెళ్లాలని అతడు ఎంతగానో అనుకున్నాడు. మా అయితే ప్రయాణం ఎంతో కష్టమైనదండి. రైలులో 4-5 రోజులు పడుతుంది. శ్రీరామకృష్ణులు, అతడికి 3 విశ్వవిద్యాలయ పట్టాలు ఉన్నాయి. మా అవునండి. శ్రీరామకృష్ణులు అలసిపోయి ఉన్నారు. కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. కిటికీ తలుపులు తెరిచి పక్క మీద చాపపరచమని మాకు చెప్పారు. మా ఆయనకు విసనకర్ర వీస్తున్నాడు. కాసేపటి తర్వాత ఆయనకు కాస్త నిద్ర పట్టింది. కాసేపు నిద్రపోయాక మళ్ళీ లేచి మాతో, నేను నిద్రపోయానా అని అడిగారు. మా కొద్దిగా. సప్తమ పరిచ్ఛేదం. నరేంద్రుడు శరత్ ప్రభృత భక్తులతో శ్రీరామకృష్ణులు. తర్వాత మా కిందకి వెళ్ళి నరేంద్రుడు శరత్లను కలుసుకున్నాడు.
వారు ముగ్గురు మాటల్లో పడ్డారు. నరేంద్రుడు, ఎంత ఆశ్చర్యం! సంవత్సరాల తరబడి పుస్తకాలు చదివినప్పటికీ నేర్చుకునేది అంటూ ఏమీ ఉండదు. ఏదో 2-3 రోజుల సాధన చేసి భగవత్ సాక్షాత్కారం ఎలా పొందగలరు? ఆయన్ను సాక్షాత్కరించుకోవడం అంత సులభమా ఏమిటి? శరత్తో, నీకు శాంతి లభించింది, మాకు కూడా లభించింది. కానీ నాకు మాత్రం శాంతి లభించడం లేదు. సాయంకాలం అయింది. భక్తులు పలువురు శ్రీరామకృష్ణుల గదిలో కూర్చొని ఉన్నారు. నరేంద్రుడు, శరత్, శశి, లాటు, నిత్యగోపాల్, గిరీష్, రామ్, మా, సురేష్ మొదలైన వారు అక్కడ ఉన్నారు. కేదార్ గదిలోకి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అతడు మళ్ళీ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు. అతడు తన ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా ఢాకాలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు వ్యాధితో బాధపడుతున్నారని విన్నాడు. గదిలోకి రాగానే ఆయన పాదధూళిని గైకొని శిరస్సున ధరించాడు. తర్వాత ఆనందంగా దానిని తక్కిన భక్తులకు ఇచ్చాడు. శిరస్సులు వంచి భక్తులు దాన్ని స్వీకరించారు. పాదధూళిని కేదార్, శరత్కు కూడా ఇవ్వబోయాడు. కానీ శరత్ తానే స్వయంగా శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు. అది చూసి మా నవ్వాడు. శ్రీరామకృష్ణులు కూడా మా వంక చూసి చిరునవ్వు నవ్వారు. భక్తులు ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భావావస్థలోకి వెళ్తున్నట్లు ఉన్నారు. మధ్య మధ్యలో గాఢంగా నిట్టూరుస్తూ భావాన్ని నిగ్రహించుకుంటున్నారు. సైగ చేస్తూ కేదార్తో, గిరీష్తో వాదన చెయ్యి అన్నారు. గిరీష్ కేదార్తో ఇలా అన్నాడు. అయ్యా, మీరు నన్ను క్షమించండి. మొదట్లో మీరెవరో తెలియక నేను మీతో వాదించేవాడిని. కానీ ఇప్పుడు సంగతి వేరు. శ్రీరామకృష్ణులు నవ్వారు. కేదార్కు నరేంద్రుణ్ణి చూపుతూ ఆయన ఇలా అన్నారు. ఇతడు సర్వస్వం పరిత్యజించాడు భక్తులతో. ఒకసారి కేదార్ నరేంద్రుడితో, ఇప్పుడు నువ్వు వాదోపవాదాలు, విచారణలు చేయవచ్చు. కానీ చివరకు నువ్వు హరినామం ఉచ్చరిస్తూ నేల మీద పడి దొర్లుతావు అన్నాడు. నరేంద్రుడితో, కేదార్ పాదధూళిని తీసుకో. కేదార్ నరేంద్రుడితో, ఈయన పాదధూళినే స్వీకరించు, దానితోనే సరిపోతుంది. సురేంద్రుడు భక్తులకు వెనక కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసి నవ్వుతూ శ్రీరామకృష్ణులు కేదార్తో, ఆహా, అతడిది ఎంత మధుర స్వభావం అన్నారు. శ్రీరామకృష్ణుల ఉద్దేశం అర్థం చేసుకుని కేదార్ సురేంద్రుడి వద్దకు వెళ్ళాడు. సురేంద్రుడు అతి సున్నిత స్వభావం కలవాడు. ఉద్యాన గృహపు ఖర్చుల నిమిత్తం కొందరు భక్తులు గృహస్థ భక్తుల నుండి ధనం సేకరిస్తున్నారు. అది చూసి సురేంద్రుడు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఖర్చులలో అధిక పాలు అతడే భరిస్తున్నాడు. సురేంద్రుడు కేదార్తో, నాకు ఇంతమంది సాధువులకు సమీపంలో కూర్చునే అర్హత ఉందా? కొన్ని రోజుల క్రితం కొంతమంది నరేంద్రుణ్ణి ప్రస్తావిస్తూ కాషాయ వస్త్రాలు ధరించి బోధ్గయకు వెళ్లారు. వారు అక్కడకు వెళ్ళి గొప్ప సాధువులను చూద్దాము అనుకున్నారు. సురేంద్రుణ్ణి సముదాయిస్తూ, శ్రీరామకృష్ణులు, నువ్వు చెప్పింది నిజమే. అయితే వారు ఇంకా చిన్నపిల్లలు. ఏది మంచో వారికి ఇంకా తెలియదాయే అన్నారు. సురేంద్రుడు కేదార్తో, మన ఆంతరంగిక భావాలు ఏమిటో మన గురుదేవులకు అనగా శ్రీరామకృష్ణులకు తెలియదా ఏమిటి? ఆయన ధనాన్ని లక్ష్యపెట్టరు. ఆయన్ను సంతోషపెట్టేది మన ఆంతరంగిక వైఖరి మాత్రమే. శ్రీరామకృష్ణులు అంగీకార సూచకంగా తల ఊపారు. శ్రీరామకృష్ణుల కోసం భక్తులు పలు రకాల తినుబండారాలు తెచ్చారు. వాటినన్నింటినీ వారు ఆయన ఎదుట సమర్పించారు. వాటిలో ఒక్కింత తమ నోట్లో వేసుకొని ఆయన ఆ పళ్ళెరాన్ని సురేంద్రుడికి ఇచ్చివేశారు. వాటిని భక్తులకు పంచిపెట్టమన్నారు. ఆ ప్రసాదాన్ని తీసుకొని సురేంద్రుడు కిందకు వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు కేదార్తో, నువ్వు కిందకు వెళ్ళి సురేంద్రుడికి విశదపరచడం మంచిది. వాళ్ళు ఎలాంటి వాదోపవాదాలు చేయకుండా చూడు. మా శ్రీరామకృష్ణులకు విసురుతున్నాడు. అతడితో, నువ్వు ఏమీ తినవా ఏమిటి అన్నారాయన. తర్వాత మాను కూడా కిందకు పంపారు. సంధ్యాకాలం కానున్నది. ఉద్యాన గృహంలోని చిన్న కొలను వద్ద మా, గిరీష్లు పచార్లు చేస్తున్నారు. గిరీష్, అవును, శ్రీరామకృష్ణుల గురించి నువ్వు ఏదో రాస్తున్నావట. శ్రీరామకృష్ణుల మహాసమాధి తర్వాత ఆయన సంభాషణలను మా శ్రీరామకృష్ణ కథామృతం అనే పేరుతో వంగభాషలో 5 భాగాలుగా పుస్తక రూపంలో ప్రచురించాడు. దాని తెలుగు అనువాదమే ఈ శ్రీరామకృష్ణ కథామృతం. అది నిజమేనా? మా, ఎవరు చెప్పారు? గిరీష్, ఎవరో చెప్పగా విన్నాను. నువ్వు దాన్ని నాకు ఇస్తావా? మా, అలా ఇవ్వడం సరైనదే అనిపిస్తే
తప్ప నేను దానిని ఎవ్వరికీ ఇవ్వను. నేను అది రాస్తోంది నా కోసమే కానీ ఇతరుల కోసం కాదు. గిరీష్, ఏమిటి నువ్వు అంటున్నది? నా మరణానంతరం నువ్వు దాన్ని తీసుకోవచ్చు. అమృతుని పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ. సంధ్యాకాలం శ్రీరామకృష్ణుల గదిలో దీపం వెలిగించారు. బ్రహ్మ సమాజ భక్తుడైన అమృతబసు వచ్చాడు. అతన్ని కలుసుకోవాలని శ్రీరామకృష్ణులు ఆరాటపడుతున్నారు. మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. ఆయనకు ఎదురుగా ఒక అరటి ఆకులో మల్లెపువ్వుల మాల ఒకటి ఉంది. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. మాలను కంఠంలో ధరించనున్నట్లుగా శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో దానిని చేత పట్టుకుంటున్నారు. అమృత వినయపూర్వకంగా, అయ్యా, మాలను వేయమంటారా? శ్రీరామకృష్ణులు మాలను స్వీకరించారు. తరువాత అమృతతో చాలాసేపు మాట్లాడారు. అతడు వెళ్ళబోతుండగా అతడితో మళ్ళీ రా అన్నారు. అమృత, అవునండి, నాకు కూడా రావాలనే ఉంది. కానీ నేను చాలా దూరంలో నివసిస్తున్నాను. అందువల్లనే తరచూ రాలేకపోతున్నాను. శ్రీరామకృష్ణులు, నువ్వు వస్తూ ఉండు. బండి బాడుగను ఇక్కడ నుండే పుచ్చుకో. అమృత పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమను చూసి భక్తులు నివ్వెరపోయారు. మా భార్యపై కృపాకటాక్షాలు. మరుసటి రోజు తన భార్య కుమారుడితో పాటు మా ఉద్యాన గృహానికి వచ్చాడు. ఆ అబ్బాయి వయస్సు 7 సంవత్సరాలు. శ్రీరామకృష్ణుల సూచన మేరకు తన భార్యను అక్కడకు తీసుకువచ్చాడు. ఏడాది క్రితం 8 సంవత్సరాల కుమారుడొకడు మరణించడంతో ఆమె ఆ దుఃఖంతో దాదాపు పిచ్చిదే అయిపోయింది. ఈరోజు తమకు సేవ చేయడానికి శ్రీరామకృష్ణులు మా భార్యకు అనేకసార్లు అవకాశం ఇచ్చారు. మాతృమూర్తి శారదాదేవి రాత్రి భోజనం తీసుకువచ్చినప్పుడు మా భార్య కూడా దీపం పట్టుకుని ఆమె వెంట వచ్చింది. ఆమె ఇంటి విషయాల గురించి శ్రీరామకృష్ణులు ఆమెను ఆప్యాయంగా ప్రశ్నించారు. ఉద్యాన గృహానికి మళ్ళీ ఒకసారి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే మాతృమూర్తితో బస చేయమని చెప్పారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె మైని కూడా తోడ్కొని రమ్మన్నారు. ఆయన భోజనం పూర్తి చేశాక ఆమె కంచాన్ని తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసింది. తర్వాత ఆయన ఆమెతో కాసేపు మాట్లాడారు. రాత్రి 9 గంటలు. శ్రీరామకృష్ణుల గదిలో భక్తులు కూర్చుని ఉన్నారు. ఆయన కంఠంలో పువ్వులమాల ఒకటి ఉంది. తన భార్యను ఉద్యాన గృహంలో మాతృమూర్తితో పాటు కొన్ని రోజులు బస చేయమని చెప్పమని మాకు చెప్పారాయన. ఆయన చూపుతున్న దయ, అనురాగం చూసి చలించిపోయాడు. ఆయనకు విసురుతున్నాడు. తమ కంఠంలోని మాలను తీసి చేత పట్టుకుని ఆయన తమలో తామే ఏదో మాట్లాడుకున్నారు. తరువాత కృపాళువై ఆ మాలను మాకు ఇచ్చారు. ఇది 51వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.